హాయ్ లావణ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మచ్ సార్. యాక్చువల్లీ వైల్ కమ్స్ టు మీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఐ గాట్ ఎ వే టు అచీవ్ మై గోల్స్ సార్. ఫస్ట్ ఎవరికైనా డిగ్రీ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వాలని చెప్పేసి బిగ్ అచీవ్మెంట్ సార్. సో ఐ అచీవ్డ్ ఇట్ బై పర్పుల్ లైన్ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పర్పుల్ లైన్ సార్. Tell me about yourself, first of all. My name is Lavanya Lahari Kolluri. I am from Chodoram. I recently completed my degree from BSc Statistics and Computers. But నాకు వచ్చేసి క్రియేటివిటీ లైక్ డిజైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇలా యాక్చువల్లీ పైథాన్ ఫుల్ స్టాక్ జాయిన్ అవుదాం అని చెప్పేసి వచ్చాను సార్ వైజాగ్. కాకపోతే ఇట్లా క్రియేటివ్ వైపు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సార్. ఐ జాయిన్ పర్పుల్ లైన్. ఇక్కడ నేను టూల్స్ లైక్ ఫోటోషాప్, ఫిగ్మా, ఇల్లుస్ట్రేటర్ అలా అవన్నీ టూల్స్ నేర్చుకున్నాను సార్. సో మీరు బిఎస్సి స్టాటిస్టిక్స్ నుంచి వచ్చారు కదా, మీరు ఇప్పుడు డిజైనింగ్ వెళ్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? బిఎస్సి స్టాటిస్టిక్స్ వచ్చేసరికి లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ అండ్ థియరీ అలా ఉంటుంది సార్. అసలు డిజైనింగ్ ఫీల్డ్ అనేది అసలు టచ్ లేనిది. కానీ మీరు ఎంత బాగా చెప్తారంటే అసలు ఈవెన్ బిగినర్స్ కి కూడా అడ్వాన్స్డ్ అయ్యేటట్టుగా బాగా ట్రైన్ చేస్తూ చాలా బాగా చెప్తారు సార్. అలా నాకు ఎలా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, కొంచెం కూడా ఏంటబ్బా ఇంత కష్టం అనిపించేది. అలా వాళ్ళు గ్రాడ్యువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా చెప్తూ టిప్స్ చెప్తూ చాలా ఈజీగా అనిపించింది సార్. అంటే మనం ఇందులో ఫన్ చూసుకుంటూ చేయాలనేసి అర్థమైంది సార్. అసలు మీకు పర్పుల్ లైన్ ఎలా తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అయిపోయిన వెంటనే మీకు ఏంటంటే ఏదో ఒక కోర్స్ నేర్పిద్దాం, డిగ్రీ అయ్యేలోపు సెటిల్ చేద్దాం అని చెప్పేసి ఉండేది సార్. సో ఏమైనా కోర్స్ నేర్పిద్దాం అని చెప్పేసి మా అన్నయ్య మా డాడీ కూడా అలా వైజాగ్ వచ్చారు సార్. అలా మనకి అన్ని చూస్తూ ఉంటే పర్పుల్ లైన్ వచ్చారు సార్. అప్పుడు మీరు కూడా ఉన్నారు. ఏంటంటే అసలు అప్పటి వరకు యూఐ/యూఎక్స్ గ్రాఫిక్ డిజైన్ గా ఏం తెలీదు. పైథాన్ ఫుల్ స్టాక్ నేర్పిద్దామని చెప్పేసి నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చారు సార్ నన్ను జాయిన్ చేద్దామని. అప్పుడు మీరు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, దీని వల్ల గ్రోత్ ఉంటది, ఇలా హ్యాపీగా ఫన్ గా చేసుకోవచ్చు, ఈవెన్ ఇదేంటంటే ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. సో ఇట్ హెల్ప్స్ మోర్ టు ఎస్పెషల్లీ ఫర్ అస్. సో లైక్ అలా జాయిన్ అయ్యాను. అండ్ ఈవెన్ నాకు అది కష్టమైనా సరే చాలా ఈజీగా చెప్పేవారు. ఈవెన్ మాకు ఏమైనా టాస్క్స్ వచ్చినా, ఈవెన్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలన్నా సరే మీకు ఏమైనా టాస్క్ చెప్తూ మీరు హెల్ప్ చేస్తూ చాలా సపోర్ట్ వచ్చింది సార్. సో మీకు ఓవరాల్ పర్పుల్ లైన్ లో మీరు చాలా యాక్టివిటీస్ చేశారు, లైక్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, గేమ్స్ ఆడటం కానీ, అవి ఎలా అనిపించాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ పెట్టడం మెయిన్ థింగ్ ఏంటంటే అది ఇప్పుడు కన్నా మన ఇంటర్వ్యూస్ లో అది చాలా హెల్ప్ అవుతుంది సార్. లైక్ కమ్యూనికేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి మెయిన్ స్టేజ్ ఫియర్ పోతుంది సార్. సో లైక్ మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడొచ్చు మన ఇంటర్వ్యూ సార్. వాళ్ళు మెయిన్ చూసేది కార్పొరేట్ కి వచ్చేసరికి మన కాన్ఫిడెన్స్ అది చూస్తారు కదా సార్. స్కిల్ అనేది మనకు ఒకవేళ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు లైక్ ట్రైనింగ్ పీరియడ్ లో అయినా నేర్పిస్తారు. బట్ వాళ్ళకి ఒక నమ్మకం రావాలి కదా, మనం కాన్ఫిడెన్స్ గా మనం నేర్చుకోగలమని చెప్పేసి. అది మనకి పక్కాగా ఇక్కడైతే వస్తుంది సార్. లైక్ మన ఫన్ యాక్టివిటీస్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఆ పర్స్పెక్టివ్ లోనే మేము కూడా లైక్ వాట్ వీ హ్యావ్ ఈస్ లైక్ ఎవ్రీ వీకెండ్ on Saturday itself we used to conduct these interactive session. Also in between like every classes మధ్యలోనే కూడా కొన్ని గేమ్స్ లైక్ డిజైనింగ్ గేమ్స్ ఉంటాయి. సో ఆ డిజైనింగ్ గేమ్స్, కలర్ థియరీ గేమ్స్ ఉంటాయి, షేప్ బిల్డర్స్ ఉంటాయి, ఐకానోగ్రఫీ ఉంటాయి. బేసికలీ దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కి ఎక్కువ ఇంటరాక్టివ్ అవుతారు, అట్ ద సేమ్ టైం దే మోర్ క్రియేటివిటీ ఫీల్ అనమాట. సో ఓవరాల్ గా మీరు పర్పుల్ లైన్ లోని యూఐఎక్స్ కోర్స్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం గ్రాఫిక్ డిజైన్, విజువల్ కూడా ఇచ్చాము. సో రెండు ఇచ్చాం కదా, ఇంక్లూడింగ్ ఏఐ పార్ట్. సో ఏఐ పార్ట్ మీకు ఎలా యూజ్ అయ్యింది? యాక్చువల్లీ అయితే చాలా ఎక్కువ యూజ్ అయింది సార్. ఎందుకంటే మన పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది, కార్పొరేట్ పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చేసి మనం మోస్ట్లీ యూజ్ చేసింది ChatGPT అవన్నీ యూజ్ చేస్తాం సార్. దానివల్ల మనం దాని టాస్క్ ఇచ్చేసి ఏమైనా టిప్స్ అడిగితే అది మోర్ టిప్స్ ఇస్తే మనం దాంతో పాటు ఏఐ ప్లస్ క్రియేటివిటీ యూజ్ చేస్తే బిజినెస్ గోల్స్ అని అచీవ్ చేయగలం. ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు? సో హౌ ఇస్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్? ఇంటర్వ్యూ అయితే లైక్ నియర్లీ 8+ అటెండ్ అయ్యి ఉంటాను సార్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో మన పర్పుల్ అని అయితే నాకు ఈవెన్ 20 days ప్లస్ లో 1 month లోపే జాబ్ అనేది ఇచ్చింది సార్ మైసూర్ లో. కాకపోతే అప్పుడు మైసూర్ కదా, సో లైక్ అంత దూరం అని చెప్పి పంపించలేదు సార్ డాడీ. అంటే అది మైసూర్ లైక్ 20K మైసూర్ అంటే పంపించడం అవుతుందా. అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అన్నిటికీ అటెండ్ అవ్వడం,
ఈవెన్ మీ సపోర్ట్ తో లైక్ నౌకరీ ప్రొఫైల్ బిల్డ్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసాం. దాంట్లో కూడా ఇంటర్వ్యూ కాల్స్ రావడం, వాటి టాస్క్ ఇవ్వడం చేయడం. బట్ ప్యాకేజ్ నచ్చక కొన్ని రిజెక్ట్ చేశాను సార్. ఫైనల్లీ మెయిన్ థింగ్ లొకేషన్ సార్. నాకు ఫస్ట్ నుంచి లైక్ వైజాగ్ లో కావాలి, వైజాగ్ లోనే చేద్దామని చెప్పేసి చాలా ఇష్టం సార్. సో ఫైనల్లీ యూ గాట్ ప్లేస్డ్ ఇన్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. సో మీకు అది ఇంటికి వైజాగ్ ఇట్ సెల్ఫ్. వెరీ హ్యాపీ. మీకు ఈ పర్టికులర్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఈ పర్టికులర్ కంపెనీలోని ఎన్ని టైప్ ఆఫ్ రౌండ్స్ అయ్యాయి మీకు? వచ్చేసి లైక్ నార్మల్ కాల్ ఏంటి అంతా అని చెప్పేసి కాల్ చేశారు సార్. తర్వాత ఇంటర్వ్యూ లైక్ హెచ్ఆర్ రౌండ్ అయింది సార్. ఫస్ట్ నార్మల్ కాల్ అయిపోగానే టాస్క్ ఇచ్చారు సార్. లోగోస్ ఇచ్చారు, ఒక 3 లోగోస్ ఇచ్చారు సార్. అది అయిపోగానే టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయింది సార్. హెచ్ఆర్ రౌండ్ అయిన తర్వాత అందులో మొత్తం డిస్కస్ చేస్తూ అది అయింది సార్. లైక్ వాళ్ళ స్కిల్స్ క్వశ్చన్స్ అవి అడిగారు సార్. ఎంఆర్ రౌండ్ అది అంతా. సో ఫైనల్లీ ఆఫర్ లెటర్ వచ్చింది సార్ తర్వాత, ఆ రౌండ్స్ అయిపోయిన తర్వాత. సో మీరు అనుకున్నట్టుగా మీకు వైజాగ్ లోనే వచ్చింది, అండ్ దట్ ఈస్ రియల్లీ గ్రేట్. yes sir, that is really happy. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 మీరు పర్పులెన్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? Definitely give 5 sir. That's good to know, like being an alumni for Purplen, so we really appreciate that. I mean, వేరే background నుంచి Purplen కి వచ్చి, and you got placed with like around 4 to 5 months, right? సో మీరు ఇనిషియల్ ఫస్ట్ డే నుంచే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, అండ్ ఆల్మోస్ట్ లైక్ దిస్ ఈస్ 5th month I guess, like you got placed, right? So we are really happy for that. Like మీరు లైక్ 3 to 5 months కోర్స్ అని చెప్పారు. ఈవెన్ 5 months అవగానే వెంటనే షోర్ ద ప్లేస్మెంట్ సార్. సో ఈవెన్ ఇట్ సైడ్ నా డిగ్రీ సర్టిఫికేట్స్ వచ్చి ఇట్ సైడ్ నా ఆఫర్ లెటర్ వచ్చింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఐ కెన్ టెల్. చాలా మంది స్టూడెంట్స్ కి లైక్ మీ బ్యాచ్, ఎస్పెషల్లీ యువర్ బ్యాచ్, అందరూ కూడాను లైక్ విత్ ఇన్ ద టైమ్ స్లాట్ ఆర్ టైం పీరియడ్ దే హ్యావ్ ప్లేస్డ్. సో అండ్ వీఆర్ రియల్లీ ఫర్ దట్ యాజ్ వెల్. సో దట్స్ గుడ్ టు నో. యాక్చువల్లీ నాకు ఈ లొకేషన్ కావాలని చెప్పేసి ఉండిపోయాను సార్. సో ఫైనల్ ఐ గాట్ ఇట్. యా, గుడ్ దట్. ఐ మీన్ మీరు చెప్తుంటే మాకు ఓకే, దట్స్ రియల్లీ గుడ్ అని అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ పర్పుల్ని. థ్యాంక్ యూ భవాని సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంతోష్ సార్ అండ్ వినయ్ సార్. థ్యాంక్ యూ ఆల్సో ప్రజ్ఞాన సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you. So for your support and in every step. Thank you. Really, thank you. Thank you for your kind words. So we really appreciate that you will be achieving your goals in the entire career.